హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానబ్బా. మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సన్నీ నాకు విలేజ్ బాయ్లో ఫస్ట్ వీడియో. ఇవాళ బ్లాక్ ఏంటంటే బాయ్స్ దోశలు బయట ఎవరైనా చూసారో లేదో తెలియదు, కానీ నాకు ఐడియా లేదు. నా బ్లాక్ అయితే స్టార్టింగ్ అదే. ఇవాళ దోశలు పోద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చూద్దామండి, చూసేదే ఉంది. ఇప్పుడే చిన్నగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ రూమ్ గెస్ట్ హౌస్ వంట రూమ్లోకి వెళ్ళొద్దు, ఇంటి వెనక ఇంకొక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడే గ్యాస్ వెలిగించాను, పొయ్యి మీద పెట్టాను. కొంచెం హీట్ అవ్వాలి కదా, ఓ 5 minutes హీట్ చేద్దాం. అంతలోకి పిండి గిండి అని రెడీ చేసుకుంటే సరిపోతుంది. అంటే వీడియో పట్టుకోవడానికి కూడా మనిషి లేడు, అందుకని నేనే చేసుకోవాలి, తప్పదు కదా. దోశలు పిండి సాయంత్రం మా ముసుగుతో తినని చంపేస్తుంది. ఫస్ట్గా వీడియో అన్నాక నేను కూడా చాలా బిల్డప్ ఇస్తున్నాను. కొంచెం బిల్డప్ అని కాదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎలాగెలాగో ఉంది, అయినా పర్లేదు, కొంచెం ట్రై చేసేస్తాం. దోశల పిండి కలుపుకుంటా, 1 second. ఓకే, మన పెను రెడీ అయిపోయింది. ఫస్ట్ దోశల పిండితో ముందు దోశల పిండిని ఇలా తీసుకోవాలి, ఇలా పోసుకోవాలి. సారీ గాయస్, మాడినట్టుంది, పెరుగు కూడా మాడింది, ఇంతసేపు పెట్టమాకండి. ఇలా దోశ వేసుకోవాలి, కొంచెం లైట్గా కాలనిచ్చి అలా 4 ఆయిల్ వేసుకోవాలి. ఇంతే గాయస్, దోశలు వేయటం. ఇలాగే దోశలన్నీ వేసేసుకోవటం, సప్ 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 సప్. సూపర్గా వచ్చింది నా దోశ. ఇప్పుడు ఫైనల్గా మన దోశలు రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి చూద్దామండి. కెమెరా క్వాలిటీ ఓకే, చూడండి మన దోశల్ని. కెమెరా తీసేవాళ్ళు ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. ఓకే, అదేంటో అనుకుండేవాళ్ళు, అదే పచ్చడి, అది కొంచెం పచ్చిమిరకాయల పచ్చడి, చింతకాయ ఉంది. సూపర్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, తప్పకుండా బెల్ ఐకాన్ పగలగొట్టండి. ఓకేనా?